హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ప్రజాస్వామ్యానికి ప్రజా విలువలకి పనికిరాని వ్యక్తులు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి రెండు కళ్ళగా నిరంతరము ఒక యువ నాయకుడిలా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచ దేశాలు కొనియాడుతుంటే దుర్మార్గుడు, నిజంగా విలువలు తెలియనటువంటి దుర్మార్గుడు అంబటి రాంబాబు నోరు ఏ విధంగా మాట్లాడుతున్నాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ద్వారా వింటున్నారు. ఏంటండి వీళ్ళ ప్రజాస్వామ్య నాయకులు, వీళ్ళ విలువలు కలిగినటువంటి వ్యక్తులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏ పదవి అనాలో ఏ పదవి అనకూడదో తెలియని నీచమైనటువంటి ఈ వ్యక్తులు వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ నాయకులు. వీరు ఎంత మాత్రము ప్రజాస్వామ్యానికి పనికిరాని వ్యక్తులు అంబటి రాంబాబు, వైసీపీ నాయకులు. ప్రజలారా మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి. కనీసం మన స్థానిక ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీలను కావచ్చు గౌరవప్రదంగా చూస్తాం. అది సహజంగా ప్రతి పౌరుడు కూడా, ఇంగిత జ్ఞానం తెలిసినటువంటి ప్రతి వ్యక్తి కూడా గౌరవ పెద్దలను గౌరవించటం సహజ మానవ ధర్మం. అది ప్రజానీతి విలువైనటువంటి వ్యక్తిత్వాలు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భారతదేశంలో ప్రపంచ దేశాల్లో విజనరీ లీడర్ అని ఆయన సంక్షేమ పాలన చూసి అనేక రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్నారు. విజనరీ కలిగిన లీడర్ చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా నోరు అసలు అది నోరేనా, అంబటి రాంబాబు ఒక మనిషేనా అని చెప్పి మేము సమాముఖంగా హెచ్చరిస్తున్నాం. ఇలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి పార్టీలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి నా పార్టీ నా లీడర్లు ప్రజల్లో ఉన్నారు అని చెప్పి అంటున్నారు. డ్రగ్స్ ద్వారా యూత్ పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల యవనస్తులందరి జీవితాలు పాడు చేశారు. మద్యాన్ని కల్తీ చేశారు. సంక్షేమాన్ని పక్కదారి పట్టించారు. మైన్స్, శాండు, ల్యాండు ఏది కూడా వదిలిపెట్టల. 5 సంవత్సరాలు అరాచక పాలన చేసి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. ప్రజలు బుద్ధి చెప్పారు. ఇక మీరు కాదు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించవలసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు పట్టం కట్టారు. బుద్ధి ఉందా అండి ఈ నాయకులకి? ఇంతగా ప్రజలు బుద్ధి చెప్పినా కూడా మీరు రండి, మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, అనేక సభల్లో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రజా సంక్షేమం మీద ఏదన్నా ప్రశ్నించదలుచుకుంటే ప్రశ్నించండి, లేదా ఇంకేదన్నా అభివృద్ధి చేయాలంటే చెప్పండి, నేను వింటానంటున్నాడు. అది ముఖ్యమంత్రి గారి యొక్క విజనరీ, ఆయన గొప్ప వ్యక్తిత్వం. అలాంటి మంచి మనసున్న నాయకుడిని ఎక్కడా కూడా వల్గర్ మాటలు, మేము కూడా పార్టీ నాయకులు, నేనైనా మా డైరెక్టర్లైనా చైర్మన్లైనా ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వంలో ఎవరైనా ఒక్కరు నోరు జారినా కూడా మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. విలువలతో మాట్లాడండి. ఎవరు ఫ్యామిలీ జోలి మీరు వెళ్ళొద్దు. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి మన ధ్యేయం అని పదే పదే మాకు చెప్తూ మాకు ఒక మంచి నడవడిక నేర్పించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని ఏంటండి ఎంత భయంకరంగా దూషించాడు దుర్మార్గుడు. ఇంకా ప్రజలు గందరగోళం చేస్తుంటే ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారా? తప్పకుండా పోలీసు వారిని మేము కోరుతున్నాము. ఇలాంటి దుర్మార్గుల్ని మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రభుత్వంలో ఉండి కూడా ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే ఇలాంటి దుర్మార్గులను విడిచిపెట్టకూడదు. ఒక ముఖ్యమంత్రి గారిని గౌరవించకపోగా అసభ్యకరంగా భయంకరమైన పదజాలంతో దూషించినటువంటి అంబటి రాంబాబు మీద తగు చర్యలు తీసుకొని ఇంకా భవిష్యత్తులో ఏ నాయకుడైనా వాళ్ళ లీడర్లు మాట్లాడాలంటే ప్రభుత్వం, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ప్రభుత్వం, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ, కూటమి ప్రభుత్వం. మనం నోరు అదుపులో పెట్టుకోవాలని వాళ్ళకు భయం కలిగే విధంగా పోలీసు వారు అంబటి రాంబాబు మీద తగు చర్యలు తీసుకోవాలని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తూ